Imagine building homes on Mars. ఇది హ్యుమానిటీకి ఒక పెద్ద ఛాలెంజ్. మార్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అండ్ కాన్స్టెంట్గా హార్మ్ఫుల్ స్పేస్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. అందుకే అక్కడ హ్యూమన్ హ్యాబిటాట్ మస్ట్ బి సేఫ్ అండ్ స్ట్రాంగ్. కానీ ఎర్త్ నుండి కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకువెళ్ళడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ అండ్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో సైంటిస్ట్ క్వశ్చన్ దెమ్సెల్ఫ్, మార్స్లో ఆల్రెడీ ఉన్న మెటీరియల్ని యూజ్ చేయగలమా? అండ్ ద ఆన్సర్ వాస్ మార్షియన్ సాయిల్ అండ్ బయాలజీ. సైంటిస్ట్ కొన్ని స్పెషల్ బ్యాక్టీరియాని డిస్కవర్ చేశారు. అవి లూజ్ డస్ట్ని సాలిడ్ కాంక్రీట్ లాంటి మెటీరియల్గా మార్చగలవు. ఫస్ట్ ద బిల్డర్ స్పోర్ ఓ సార్సినా పాస్చురైడ్ సాయిల్ని బైండ్ చేసి స్ట్రాంగ్ బయోసిమెంట్ క్రియేట్ చేస్తుంది. కానీ ఇది ఒక్కటే సరిపోదు. ది హెల్పర్ క్రోకోకిడియాప్సిస్ ఈ బ్యాక్టీరియం ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అండ్ ఆల్సో హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ నుండి కాపాడడానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేస్తుంది. సో ఈ కంబైన్డ్ బ్యాక్టీరియల్ సిస్టమ్ని మార్షియన్ డస్ట్తో మిక్స్ చేస్తే అది 3D ప్రింటింగ్కి సూటబుల్ అయ్యే స్ట్రాంగ్ మెటీరియల్గా మారుతుంది. అండ్ దాని ద్వారా 3D ప్రింటింగ్ మార్స్ హ్యాబిటాట్స్ పాసిబుల్ అవుతాయి. అండ్ బోనస్ ఏంటో తెలుసా? ఈ బ్యాక్టీరియం నుండి ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిజన్ ఫ్యూచర్ ఆస్ట్రోనాట్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్కి హెల్ప్ అవుతుంది కూడా. సో ఇలాంటి మరిన్ని ఏవియేషన్ అండ్ స్పేస్ నాలెడ్జ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇట్స్ ఏవియేషన్ అండ్ స్పేస్ సెంట్రల్.